అంటే ఐఫోన్కి మనకి సిమ్యులేటర్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను అనమాట. సో మనకి మామూలుగా ఆండ్రాయిడ్లో ఉంటే ఎమ్యులేటర్స్ అంటారనమాట, వీటినేమో సిమ్యులేటర్స్ అంటారు. సో సిమ్యులేటర్స్ ఏంటంటే ఈ యొక్క వర్చువల్ డివైజెస్ అనమాట. మనం ఏదైనా యాప్ కానీ ఏదైనా డెవలప్ చేసుకునేటప్పుడు మనకి టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట, రియల్ డివైస్ కాకుండా. ఇలా మనం అప్లికేషన్స్ అన్నిటినీ మనం ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద సిమ్యులేటర్, ఐఫోన్ 11 Pro సిమ్యులేటర్ అనమాట ఇది. సో ఇది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి మ్యాక్ ఉండాలన్నమాట, లైక్ యాపిల్ ల్యాప్టాప్ ఉండాలి, ఆర్ యాపిల్ డెస్క్టాప్ ఉన్నా పర్వాలేదు ఉండాలి. అండ్ దాంట్లో మళ్ళీ XCode అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఈ XCode అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలన్నమాట. ఫస్ట్ నేను XCode ఓపెన్ చేశాను. XCode ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా టూల్ బార్ వస్తుంది అనమాట పైన. ఇది XCode టూల్ బార్ ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ విండోస్లో విండో అని ఉంది కదా, ఇక్కడ విండోస్లోకి వస్తే ఇక్కడ మీకు డివైజెస్ అండ్ సిమ్యులేటర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో డివైజెస్ సిమ్యులేటర్స్ అని వస్తే ఇవన్నీ డివైజెస్ అనమాట. ఆల్రెడీ ఉన్నాయనే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తది క్రియేట్ చేయాలనుకుంటే ఎట్లా అంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది చూసారా బాటంలో, ఇక్కడ ప్లస్ ఐకాన్, ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇలా వస్తుంది అనమాట. సపోజ్ నాకు ఒకవేళ ఐఫోన్ నాకు 12 కావాలనుకుంటున్నా, సో 12 Pro క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, దాన్ని నేమ్ ఇచ్చుకుంటా. ఇక్కడ డివైస్ టైప్, ఇక్కడ డివైస్లో మీరు ఇచ్చుకోవచ్చు అనమాట, ఏ డివైస్ కావాలి మీకు. ఇంకో iPhone 4S కాడ నుంచి 13 దాకా ఉందన్నమాట. మీకు ఏ డివైస్లో అయినా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు 12 Pro కావాలి కాబట్టి 12 Pro అనమాట. ఓఎస్ కూడా ఇప్పుడు నాకు లేటెస్ట్ ఓఎస్ 15.2 ఉంది కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అలా కాదు, నాకు స్పెసిఫిక్గా 13 కానీ ఏదైనా కావాలనుకుంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఓఎస్లు ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ఓఎస్లు ఉన్నాయి. ఒకవేళ మీకు వేరే దానికి కావాల్సుకున్నా కానీ ఐప్యాడ్కి అవి కూడా ఉన్నాయి అనమాట. యాపిల్ వాచ్లు, యాపిల్ టీవీకి కూడా మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీని ముందు ఏమి ఇస్తాను అంటే మై iPhone Pro ఇస్తాను అనమాట. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. ఒకవేళ మీరు రీనేమ్ చేయాలో రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, డిలీట్ చేయాలన్నా రీనేమ్ చేయాలని చేసుకోవచ్చు. ఎక్కడ అంటే ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం రన్ చేసేటప్పుడు ఇక్కడ రన్నర్ తర్వాత ఇది ఉంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ముందే ఉన్నాయైనా యూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోయింది. ఇలా ఒకవేళ కస్టమైజేషన్ కావాలనుకుంటే అది, లేకపోతే మనకి డిఫాల్ట్గా ఇక్కడ ఉందన్నమాట. ఏమైనా సెలెక్ట్ చేసుకొని మీరు రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ డివైస్ అనేది రన్ అయిపోయింది అనమాట. సిమ్యులేటర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కంపేర్ టు ఎమ్యులేటర్స్ అనమాట. ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.